హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. రాజా చెప్పు రాజా అంటూ ప్రేమతో పిలుస్తారు. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. ఆయన మరెవరో కాదు, పోసాని కృష్ణమురళి గారు. సో ఆయన నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో రాజా రాజా అంటూ ప్రేమతో పిలుస్తూ ఉంటారు. ఆ వర్డ్లో చాలా ప్యూరిటీ ఉంటుంది సార్. ఏంటి రాజా అనే పదం మీరు ఎలా తీసుకొచ్చారు? అంటే ఓ టీవీ ప్రోగ్రాంలో నేను జడ్జిగా వెళ్ళా ఎప్పుడో. అది చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం. చిన్నపిల్లలు బాగా చేసినా బాగా చేయకపోయినా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అందుకని ఎవరైనా బాగా చేసినా బాగా చేయకపోయినా బాగా డ్యాన్స్ చేసేవారు రాజా, ఈసారి ఇంతకంటే ఇంకా బాగా చేయాలంటే అలాగే అనేవాళ్ళు. చేస్తావు బాగా, చేస్తావు బాగా, చేస్తాననేవాళ్ళు. అయితే లవ్ యూ రాజా అన్న అంటే వాడు థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు. అట్లా అన్నది ఆ ప్రోగ్రాం అయ్యే నాటికల్లా అది మొత్తం స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయింది. ఇక నా సర్నేమ్ లాగా అయిపోయింది అది. అది ఏదో ప్రోగ్రాం, డ్యాన్స్ ప్రోగ్రాం, చాలా 3 అట్లాంటిది ఏదో. అది అక్కడి నుంచి అందరూ అదే అంటాం మొదలుపెట్టారు, పిల్లలు పెద్దలు, ఇండస్ట్రీ వాళ్ళు. ఓకే. సో సార్ మీరు ఎంత సక్సెస్ అయ్యారో మేము చూస్తున్నాం, బట్ అది నార్మల్గా రాలేదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది గుంటూరు జిల్లా పెదకాకని విలేజ్. గుంటూరు పక్కనే ఉంటుంది, కలిసే ఉంటుంది గుంటూరులో. అక్కడే పుట్టా, ఆడే స్కూల్లో చదువుకున్నా. అక్కడ నుంచి హై స్కూల్ ఏమో మోతాడక అని విలేజ్ ఉంది, అమరావతి వెళ్ళే రోడ్లో. అక్కడ 10th క్లాస్ వరకు మా మేనత్త గారి ఇంట్లో ఉండి చదువుకున్నా. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు గుంటూరులో హాస్టల్లో ఉండి చదువుకున్నా, జేకేసీ కాలేజీ డిగ్రీ వరకు. తర్వాత ఎంఏ నాగార్జున యూనివర్సిటీ ఆడ చదివా. ఆడ నుంచి మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్ చేశా. ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డి చేస్తా. ఇంకా 6 నెలల్లో అయిపోద్ది అనగానే ఈ సినిమా అవకాశాలు వచ్చినాయి. అందుకని డాక్టరేట్ ఫినిష్ అవ్వాల, 6 నెలలు ఉంటే అయిపోయాను. అది చదువుగా నేను పుట్టిన విధంగా. అది ఇండస్ట్రీకి వచ్చిందేమో ఈ పరచూరు బేసెస్ దగ్గర ఫస్ట్ టైం అసిస్టెంట్గా చేరా. ఇవాళ వెళ్ళాను, రేపు పొద్దున్నే చేర్చుకున్నారు వెంటనే. అందుకని మద్రాసులో అంటే అప్పుడు అన్నం లేకుండా కష్టాల్లో పడే అదేం లేదు. ఎందుకంటే వెంటనే జాబ్ దొరికింది పరచూరు వాళ్ళ దగ్గర. అప్పుడు నేను ఏమీ తెలుగు కాబట్టి, నాకు తెలుగు డైలాగ్స్ కాబట్టి తొందరగా పికప్ అయ్యా చదువుకుంటానే. చదువుకొని నాకు పిహెచ్డి ఇంకా 5-6 నెలలు అయిపోతుంది అనగా, లేకపోతే రైటర్ అయ్యేవాడిని కాదు. పిహెచ్డి ఫినిష్ చేసి తర్వాత డిలీట్ చేసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదోటి అట్లా టీచింగ్ సైడ్ వెళ్ళిపోయేవాడిని. అలాగే కూడా లక్కీగా ఏంటంటే పరచూరు బేస్ దగ్గర ఉండగానే అవకాశాలు వచ్చినాయి, చాలా అవకాశాలు. అట్లా వచ్చినట్లో 2-3 కాదని తర్వాత పోలీస్ బ్రదర్స్, పిఐపి ఆర్ట్ పిక్చర్స్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, అకిరి నాగేశ్వరరావు గారు బియ్యంకురు ఆయన సుబ్బారావు గారని ఆ బ్యానర్లో చేశా. ఫస్ట్ పోలీస్ బ్రదర్స్ పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి ఈ రోజు వరకు ఖాళీలు లేకుండా పనిచేస్తా ఉన్నాను ఇండస్ట్రీలో. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా 35 ఏళ్ళు ఉంటాయి కదా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయ్యేదాకా. నాకు రిటైర్ అయ్యేదాకా మీరు రిటైర్మెంట్ అసలు ఇక్కడే ఇండస్ట్రీలో ఉండేలాగా తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా ఆదరించింది. చాలా చాలా అంటే జనరల్గా ఏంటంటే మన సక్సెస్ని, మన ఫ్లాప్ను బట్టి మన అవకాశాలు, మన వృద్ధి, మన స్థాయి ఉంటుంది. కానీ నాకేంటంటే నాకు హిట్ ఫ్లాప్ అట్ట కాకుండా ఎక్కువ సక్సెస్ అయినా కానీ నన్ను, నా యాటిట్యూడ్ని తెలుగు పరిశ్రమ ఎక్కువగా అర్థం చేసుకుంది. నాలాంటి వాడిని తెలుగు ఇండస్ట్రీ భరించాల్సిన అవసరం లేదు. ఇసుక్కుంటాడు, కోపడతాడు, అరుస్తాడు, ప్రొడ్యూసర్ని అరుస్తాడు, డైరెక్టర్ని అరుస్తాడు, ఆర్టిస్టులను అరుస్తాడు అని ఇట్లా ఫస్ట్లో అనేవాళ్ళు ఉన్నాయి. యారగెంట్గా ఉంటాడు, డబ్బులు ఇందే రాయడు, డబ్బులు ముందు ఇవ్వాలి, అయిపోగానే డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోడు, ఇవన్నీ ఇట్లాంటా ఉండేవాళ్ళు. ఎట్లయితే ఇట్లా పోసామురళి కష్టం ఇండస్ట్రీలో ఉండటం అని అనేవాళ్ళు అంట, నాకు తెలియదు. అందులో ఒకళ్ళ రైటర్లు చెప్పారు, మురళి అట్ట అడగొద్దు నువ్వు ప్రొడ్యూసర్స్ అని. ఒక నాలాంటి ఒక రైటరు పెద్ద ఆయన చెప్పేవాడు, ఓ డైరెక్టర్. అట్లా
అంటే నేను ఏమన్నా ప్రొడ్యూసరు కథ రాయి, మాటలు రాయి, డిస్కషన్ చెయ్యి అని ఒక హోటల్ రూమ్ బుక్ చేస్తే, హోటల్లో నేను ఉండి వాళ్ళ అకౌంట్లో తాగితే, వాళ్ళ అకౌంట్లో నేను ఉన్న ట్రంకాలు చేస్తే, వాళ్ళ అకౌంట్లో అక్కడ కూర్చొని నేను అక్కడ అమ్మాయిలతో చిట్చాట్ చేసుకుంటా చేస్తే, ఆడే తాగి పడిపోతే, ఇలాంటి తప్పయ్యా. నేను కష్టపడ్డాను, టైంకి అడిగారు, టైంకి ఇచ్చాను, ఫైల్ ఇచ్చాను, డబ్బులు ఇవ్వమన్నాను. అంటే ఉన్నప్పుడు ఇస్తాం, రిలీజ్ ముందు ఇస్తాం అంటే ఎట్టా? నేను కూడా నా మూడు వచ్చినప్పుడు రాస్తా అంటే ఒప్పుకుంటారా ఎవరన్నా? ఏ ప్రొడ్యూసర్ అన్నా, ఏ డైరెక్టర్ అన్నా నన్ను ఎడంకాలతో కొట్టేస్తారు. నేను పర్ఫెక్ట్గా హానెస్ట్గా ఉండాలి, స్క్రిప్ట్ మీకు ఇవ్వాలి మీకు నచ్చేలాగా. మరి నేను అదే కోరుకుంటాగా, ప్రొడ్యూసర్ కూడా కరెక్ట్గా ఉండాలి, నాకు డబ్బులు ఇవ్వాలి అంటే నా కుటుంబాన్ని జరుపుకోవాలి. లేదా ఇల్లు లేకపోతే నిదానంగా ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తుంటే ఆయన ఇన్స్టాల్మెంట్గా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అందులో సంతోషంగా ఉండాలి అనే కదా కోరుకుంటాను. భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలి, సొంత ఒక అపార్ట్మెంట్ ఏదో స్థలం ఉండాలి, అందులో అద్దె కట్టుకోకుండా, భోజనానికి లోటు లేకుండా అన్ని సంతోషంగా ఉండాలంటే చేతికి మన వర్క్ ప్రకారం డబ్బులు వస్తుంటే మనం సంతోషపడతాం. సినిమా అయిపోతున్నా కానీ ఇంకా డబ్బులు రాలేదంటే వస్తాయో రావో, వెళ్ళిపోతే మనం ఏం చేయగలం? ప్రొడ్యూస్తో పద్దా గొడవ పడలేం కదా, ఇస్తే ఇంట్లో సంతోషంగా ప్రశాంతంగా ఉంటాం కదా, మళ్ళీ ఇంకో కథ రాసుకుంటాం కదా. ఇవేమి నేను ఆలోచించేది. అంతేగాని నేను ప్రొడ్యూసర్ పిలవంగానే వెళ్ళిపోయి అక్కడ దూరి ఇక్కడ దూరి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కాళ్ళదానాలు పెట్టి, హీరోయిన్కి వెళ్ళి కాళ్ళదానాలు పెట్టి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డైరెక్టర్ గారి పచ్చళ్ళు, నెయ్యి, మా ఊరి నుంచి వచ్చిందండి, ఈ పప్పు చెక్క వచ్చిందండి, అవన్నీ స్నేహంలో చేయాల్సిన మ్యాటర్, ప్రొఫెషన్లో కాదు. స్నేహం కోసం ఏమేం చేస్తాను నేను? ఇంకేనా ఇంటికి పిలిచి భోజనం పెడతా, డబ్బులు ఏం లేకపోతే నాకు ఉంటే ఒక 1000 2000 ఇస్తా. అవన్నీ స్నేహపూర్వకమైనవి, సాయం చేయదగ్గవి. వేరే ప్రొఫెషనల్ రైటర్గా ఉన్నప్పుడు అలాగే ప్రవర్తించాలి. మీకేం కావాలి, ఇలాంటి కథ కావాలి, ఇచ్చావా, ఇచ్చాను. డైలాగులు ఇటు రాయాలి, రాశాను. డైరెక్టర్కి ఈ మార్పులు కావాలి, ఆ మార్పులు చేశాను. స్క్రిప్ట్ మీకు ఇచ్చాను, సార్ నా డబ్బులు నాకు ఏంటి సార్, 2 రోజులు ఇస్తా, ఓకే, 4 రోజుల్లో ఇస్తామయ్యా, ఎందుకు అని తొందరపడతావు, రిలీజ్ ముందు ఇస్తాం. అంతే నాకు బాధేస్తుంది. నేను వచ్చింది డబ్బుల కోసమే కదా. నేను సినిమా ఇండస్ట్రీ బాగు చేయడానికో, సినిమా కళని పైకి తీసుకెళ్ళడానికో, ఏ సమాజ సేవ కోసం నేను ఇండస్ట్రీకి రాలా. సమాజ సేవ చేయాలంటే పాదయాత్ర చేసుకొని బాబా అంటేలాగా అటల్లొచ్చు. ఇది కమర్షియల్ మీడియా. నేను వచ్చింది ఇక్కడికైనా సక్సెస్ అయితే డబ్బులు బాగా వస్తాయి, వెల్ సెటిల్ అయిపోవచ్చు అని చదువుకుని వచ్చే కదా. మరి నేను అవే అడుగుతా, ఇంకేమడగను. డబ్బులు, స్క్రిప్ట్ వర్క్, నా ప్రవర్తన, ప్రొడ్యూసర్స్ నాశనం చేయకుండా, టైంకి ఇవ్వకుండా, అట్లా ఎప్పుడు లేను. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ నేను నాశనం చేయాల, టైంకి ఇవ్వకుండా ఏ రోజు ఏడిపించాల. ఇన్నేళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క రోజు ప్రొడ్యూసర్ ఈ టైంకి ఇవ్వకుండా ఎప్పుడు ఏడిపించాల. నేను మాట్లాడిన డబ్బుల కంటే ఎక్కువ అడగల. టైంకి ఇస్తా, టైంకి డబ్బులు ఇవ్వండి. ఇవి తప్ప ఇంకా నేను కొత్తగా ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఏ ప్రొడ్యూసర్ అకౌంట్లో కూడా నేను హోటల్లో ఉండి ఏ రోజు ఒక తప్పు చేయలేదు. వాళ్ళ బిల్స్ కూడా చూసుకోమని కావాలంటే, ఏమన్నా అక్కడ తాగామేమో, అది ఎన్ని సీనియర్ పార్టీలు ఇంటికి తీసుకెళ్ళానా, చికెన్ మటన్లో పార్సల్ కట్టుకుని పెళ్ళాం బిడ్డల కోసం తీసుకెళ్ళామా, అన్నం వండుకోవద్దు, ప్రొడ్యూసర్ అకౌంట్లో బెద్దం, 4 చికెన్లు, 4 బిర్యానీ, 4 కర్డ్ రైస్లు, ఏ ఒక్కటి చేయను. ఓన్లీ ఒక ల్యాండ్ ఫోనే చేస్తా. ల్యాండ్ ఫోన్ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉందా ప్రొడ్యూసర్స్ కి సంబంధించి? బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం లేవు. అంటే నేను తప్పు చేస్తే అది బ్యాడ్ ఇన్సిడెంట్, వితౌట్ మిస్టేక్ చేస్తే బ్యాడ్ ఇన్సిడెంట్ కాదుగా. నేను తప్పు చేస్తేనే తాగి పడిపోయి రాయకుండా ఉంటే అది బ్యాడ్. అటప్పుడు నేను చేయలే. రూమ్ బుక్ చేస్తే ఆ రూమ్ ఏ పర్పస్ మీద బుక్ చేశారో దానికే వాడా. ఇప్పుడు వాళ్ళ లోకల్ ఫోను అది ఒక్కటప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి లోకల్ ఫోన్ ఇంటికి చేస్తా. బాగున్నారా, భోజనం అయిందా, అంతే. అంటే ట్రంకాలు తీసానుకో, కిందకెళ్ళి ట్రంకాల డబ్బులు వేరే ఇవ్వండి సార్, ఆ బిల్లు వేరే నేనే ఇస్తాను అని ఆ డబ్బులు నేర్చుకునేవాడిని. ఎస్టీడీ కావాలి చేయదలుచుకుంటే, ఎక్కడ నేను మద్రాసు వెళ్ళాను ఇంటికి చేయాలి, ఎస్టీడీ నా డబ్బులు ఇచ్చుకుంటా. లేదా బయటికి వెళ్ళి టెలిఫోన్ బూత్లో చేసుకుంటా. అంతేగా ఆ ఫ్రెండ్స్ని పిలిచి
హోటల్లోకి వాళ్ళందరూ భోజనాలు పెట్టించి ప్రొడ్యూసర్ అకౌంట్లో ఎప్పుడు ఖర్చు పెట్టించి నేను ఎప్పుడు మిస్యూజ్ చేయలే. టైంకి వాళ్ళు చెప్పిన టైంకి ఇచ్చాను ఫైలు. రైటర్గా పేరు తెచ్చుకున్నా. ఇండస్ట్రీలో అందరితో మంచి అనిపించుకున్నాను, చెడు అనిపించుకోవాలా. ఒకవేళ ఇద్దరు ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇవ్వాలా రేపు అన్నా కానీ కొంచెం గట్టిగా మాట్లాడి తీసుకున్నాను తప్పితే నా టైం కావాలా గురువు గారు ఏమనుకోవద్దు అట్లా చేశాను తప్పితే నా యాటిట్యూడ్తో యారగెన్స్తో బిల్డప్ ఇచ్చి కాలు మీద కాలేసి కూర్చొని ప్రొడ్యూసర్ల ముందు చీప్గా బిహేవ్ చేసి గర్వంగా ఇండస్ట్రీ లేకపోతే నాకేంటి ఇట్లా పిచ్చి వేషాలు ఎప్పుడు వేయలే. అది నా బిడ్డలకు కూడా అదే చెప్తా. ముందు మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేయాలి. ఎదుటోడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనం ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి. మనం ఇవ్వాలి ఎదుటివాడికి. వాడు ఇవ్వనప్పుడు మనం ఇవ్వద్దు. ముందు మనం తప్పు చేయకూడదు అని ఇవే చెప్తా మా ఇంట్లో నా కొడుకులకు కూడా రేపు ఇండస్ట్రీకి వచ్చినా. ఇది రైటర్గా నాకు ఎవరితో బాధ లేదు. ఎందుకంటే నాకు తెలుసు సినిమా నిర్మాతలు అక్షయ పాత్ర లాంటి వాళ్ళు దాన్ని కాలదనుకున్నాం అనుకోండి మనకు అన్నం దొరకదు. నేను బతికిందే సినిమా ఇండస్ట్రీ మీద, ప్రొడ్యూసర్స్ మీద. ప్రొడ్యూసర్ ఈ రైటర్ నాకు వద్దు అనుకుంటే నాకు ఫుడ్ లేదుగా. హీరో ప్రసాద్ ముడ్లో వద్దు ఇంకోటి చూడండి ఉండాలి చాలామంది, నాకు అన్నం లేకుండా పోయేదిగా. సో డైరెక్టర్ వద్దన్నా, కో డైరెక్టర్ వద్దన్నా, ప్రొడక్షన్ మేనేజర్ వద్దన్నా నేను పైకి వచ్చేవాడు కాదు. ఈ మంచోడు కదండి ఇంకోటి పెట్టుకుందాం. మరి అందరూ నాకు ఎవరు ఒక రైటర్గా నన్ను వీడు రాస్తాడా బాగా రాస్తాడండి. మరి మొదలైతే మీ ప్రాబ్లం తాగిపడిపోతా తాగడండి. మరి ఏ ప్రాబ్లం అయ్యేళ్ళి కొంచెం గట్టిగా అడుగుతాడండి. గట్టిగా నా డబ్బులే అడుగుతాను, గట్టిగా ఇంకితరతో అడగనుగా నాకు ఆ ఫెసిలిటీ ఇవ్వండి, ఈ ఫెసిలిటీ ఇవ్వండి అన్ను. మీరు ఏమి ఇచ్చారు, ఏ వాటిలు ఇస్తారో ఆ వాటికి వెళ్తాం. అది అందుకని ప్రొడ్యూసర్స్ నన్ను ఇప్పటికీ ఇన్నేళ్ళకు కూడా నన్ను ప్రొడ్యూసర్స్ ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుందంటే అది నా ప్రవర్తన, నా అదృష్టం, ఆ నిర్మాతల మంచితనం, హీరోల మంచితనం, డైరెక్టర్ల మంచితనం, వాళ్ళందరూ దయ, ఆదరాభిమానాలు నన్ను బాగా చూశారు కాబట్టే నేను ఈ స్థాయిలో ఇండస్ట్రీలో ఇంకా ఉండగలుగుతున్నా. ఓకే. సో సినిమాలకి రాకముందు మీరు మేనేజర్గా బ్యాంక్లో కూడా వర్క్ చేశారంట. బ్యాంకు కాదు, చిట్ ఫండ్లో. చిట్ ఫండ్స్లో చిట్ ఫండ్ కంపెనీలో పనిచేశాను. ఒక దాంట్లో అట్లూరి బ్రహ్మానందం గారని ఆ ధవళ చిట్ ఫండ్లో కొన్నాళ్ళు పనిచేస్తే అక్కడ నుంచి మన మార్గదర్శికి అప్లై చేస్తే మార్గదర్శిలో నా ఎడ్యుకేషన్ నాలెడ్జి మా చిట్ ఫండ్ కంపెనీకి వీడికున్న అవగాహన చాలా బాగుంది అని నేను డైరెక్ట్గా మార్గదర్శిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. జనరల్కి పోతే అమ్మటే ఎవరు ఒక ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్. నాకు డైరెక్ట్గానే అసిస్టెంట్ మేనేజర్గా సికింద్రాబాద్ బ్రాంచ్లో ఇచ్చారు. అక్కడ చేరాను కొన్నాళ్ళు. తనకు చేసే 1 monthలోనే అక్కడ మేనేజర్ లంచాలు తీసుకున్నాడని పట్టించి ఆయన డిస్మిస్ చేయించాను. అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం మీరు? ఇంతకంటే డబల్ ఉండేవాడిని. డబల్ 1 monthలోనే మేనేజర్ని ప్రూఫ్తో డిస్మిస్ చేయించాను. చేయించే ముందు అతను చెప్పా, సార్ మీ మీద ఇలా ఎలిగేషన్స్ ఉన్నాయి, బయట నేను విన్నా, అది మార్చుకుంటే మీకు మంచిది గురువు గారు వార్నింగ్ ఇచ్చారు ముందే. ఇటు చెప్తే ఆయన నా మీద రివర్స్ అయ్యాడు, నువ్వెవడో మారడానికి, ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర, డోంట్ టాక్ అన్నాడు. సార్ నాకు తెలిసింది చెప్పా, మీ ఇష్టం అని బయటకు వచ్చి అన్నాడు కదా. అనగా నేనే ఎంక్వైరీ చేస్తే ఆ ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు అబ్బా తెగ తింటాడు సార్ డబ్బులు. ₹1,00,000 చిట్టి 10 ఇస్తే అందులో 5,000 ఇవ్వమంటాడు, 10 లక్షల చిట్టి అయితే 50,000 ఇవ్వమంటాడు. టార్చర్ అండి, ఇవ్వాలండి, ఇస్తే మాకు చిట్టి ఇస్తారు సార్, మాకేమైనా బిజినెస్ డబ్బులు కావాలి, అందుకని 5,000 10,000 పోగొట్టుకున్నా సరే తీసుకునేవాళ్ళం అడదారుల్లో. ఈజీగా నీకు వచ్చే సీటు నాకు వచ్చుద్ది, నాకు రాలేదుగా ఈ నెల అనుకుని మీరు రారిక అట్లా. అవి నేను పట్టుకొని డైరెక్ట్గా MD ఇంటికి వెళ్ళా. అప్పుడు అరసుమిల్లి కృష్ణమూర్తి గారని ఆయన నన్ను వెళ్ళిపోమని చెప్పి 1.5 hourలోనే సెంట్రల్ ఆఫీస్ నుంచి, ఇప్పుడు ఉంటుంది అక్కడ అబిడ్స్లో, సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆయన పంపించాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అందరినీ.
పట్టుకుంటే వాళ్ళు అక్కడే ఆఫీస్కి వచ్చి అక్కడ నుంచి వేరే నేనే పిలిపించాను, అక్కడ నుంచి అంత ఫోన్ చేయించి వాళ్ళందరూ చెప్పారు మేము ఇచ్చాం సార్ అని. అప్పుడు ఎమ్మటి తీసేశారు. సూపర్. ఆ తీయటం వల్ల ఏమైపోయిందంటే సెంట్రల్ ఆఫీసులో ఈ మేనేజర్ని పెట్టిన వాళ్ళు ఉంటారుగా, మేనేజర్ తరఫున ఉంటారు కదా ఎవరైనా మేనేజర్ వాళ్ళ మనుషులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెద్ద ఆయన రామారావు గారు అని, ఆయన చెప్పాడు నన్ను తీపిచ్చారు సార్, ఇటు పోస్తాను కొత్తగా వచ్చిండగా మొన్న అంటే ఆయన నా మీద అంత పెద్ద ఆయన శభాష్ అనాల్సింది నా మీద కోపం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇంకొకరిని మళ్ళీ ఎమ్మటి మేనేజర్ వేయాలి కదా, వేరే అతను మేనేజర్ వేశారు. అతనికి ఏంటంటే అతను ఇన్ఎఫిషియెంట్, మంచోడు ఇన్ఎఫిషియెంట్. నేనేంటంటే బయటికి వెళ్ళి బైక్ వేసుకొని చిట్స్ మార్గదర్శి గురించి చెప్పి డైరెక్ట్గా చిట్లు వేయించేవాడిని. అదే త్రూ ఏజెంట్ ద్వారా వస్తే 1% కమిషన్ ఏజెంట్కి పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా త్రూ పోసాను కృష్ణమురళి అసిస్టెంట్ మేనేజర్ అంటే ఆ మొత్తం పర్సంటేజ్ అంతా కంపెనీకే వస్తాయి. అలా తెచ్చేవనుకో, తెస్తే నాకు ఫ్యూచర్లో తొందరగా మేనేజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడుతున్నాడు అట్లా. నేను వాళ్ళు ఎవ్వరు చేయనివి ఒక సిరీస్ ఉంటాయి, ఆ మొత్తం 25 పేర్లు మొత్తం నేనే తెచ్చా అట్లా ఫ్రీగా కంపెనీ ఇంకా రాపడేలాగా. అంటే రెండు అటు చేస్తే ఇతనికి ఏమైంది ఇన్సెక్యూరిటీ అయిపోయింది వచ్చినాయని. మా వీడు పోయి బయటకు వెళ్తున్నాడంటే అంతమంది పాత మేనేజర్ ఉంటాడు కదా, వాళ్ళు మాటకున్నారు, వాడు దొంగ జారుతాడు పోసాన్ గడు, వాడిని ఎక్కడ పెడతారు అక్కడే పెట్టు అని అది చెప్పుకుంటారుగా. ఏనన్నా నేను సార్ నేను బయటకు వెళ్తున్నాను ఈరోజు కవాడేగూడ వెళ్ళి ఇక్కడ 2-3తో మాట్లాడొస్తాను సార్, తెలిసిన వాళ్ళు ఉన్నారు చిట్ చేస్తారంటే, మీరు వెళ్ళక్కర్లేదండి మీ పని మీరు చూసుకోండి అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ కూర్చొని డెస్క్ వర్క్ చేసుకుంటారు, వర్క్ వచ్చినప్పుడు కస్టమర్తో మాట్లాడండి, మీరు వెళ్ళక దానికి ఏజెంట్లు ఉంటారన్నాడు. సార్ ఏజెంట్లు అయితే 1% పోతుకే సార్, నా వల్ల వస్తున్నాయి కదా ఆల్రెడీ చూడండి ఫైల్ చూడండి మీరు, నా వల్ల 40 మంది వితౌట్ కమిషన్ మరి కంపెనీ చేశాను, మరి నా పేరు అక్కడ అనమాట సెంట్రల్ ఆఫీస్ కూడా త్రూ కృష్ణమల్లి వచ్చింది అని ఎండి పేరు తెలుస్తాయి. అది అక్కర్లేదండి మీరు ఎవరు ఏజెంట్ ఉన్నారు మీరు చేయక్కర్లా, ఓసారి 2 సార్లు అంటా ఉన్నాడు. అక్కడ వేరే ఇంకొక ఎగ్జిక్యూటివ్ సార్లు ఉన్నారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అందరూ ఉంటే 2 మాట అక్కర్లా పోయి కూర్చో అని తిట్టే. మీకు బుద్ధి లేదు, మేనేజర్ ఎట్టాయో తెలియదు, మీకు వ్యాపారం ఏంటో తెలియదు, ఇటు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏ రికమెండేషన్ ఇస్తాయో బాబు మేనేజర్ నాకే తెలియదు, అయినా నేను వెళ్తున్నా, నువ్వేం పీక్కుంటా పీక్కో, నేను వెళ్ళే కంపెనీ కోసమే వేరే ఏం కాదు నీ ఇష్టం. నేను అటు వెళ్ళే తలకి వీడు ఆ సెంట్రల్ ఆఫీస్కి రిపోర్ట్ చేశాడు, అసలు మేనేజర్ని చేస్తున్నాడు సార్ నన్నని. ఇప్పుడు రామారావు ఉంటాడు కదా పెద్ద ఆయన, నేను రాగా నాకు రామారావు గారు ఫోన్ చేశారండి మీకోసం అంటే నేను చేశాను. సార్ నమస్కారం సార్, ఏంటి సార్ అన్న, ఏమైనా నువ్వు మేనేజర్లో బతకనివా, అంతమంది వాడిని తీపిచ్చేసావు, ఇప్పుడే వచ్చి ఇతను నేను ఎక్కుతున్నావు, ఏంది నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు రేపుతో మేనేజర్ అవ్వాలా? కాదండి నేను ఓన్గా చుట్టూ తెస్తున్నాను, మేనేజర్ వద్దంటాడు. మేనేజర్ పిలిచి నువ్వు షడప్ అన్నాడు. అంటే నేను ఇక్కడ మేనేజర్కే బుద్ధి లేదు అనుకున్నాను సార్, నీకు కూడా బుద్ధి లేదు ఇప్పుడు తెలిసింది నాకు అనగా వాడు టప్పులు ఫోన్ పెట్టేశాడు. గంటలో నా లెటర్ వచ్చింది, యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు సెంట్రల్ ఆఫీస్ అని. అతని కింద సెంట్రల్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్, అంటే సెంట్రల్ ఆఫీస్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇది మొత్తం స్టేట్ మొత్తం ఎవరు డబ్బులు కట్టారు కట్టలేదు, ఎవరు డిఫాల్ట్ అవుతున్నారు అట్లాంటి జాబ్ ఉంటాడా. అప్పుడు నాలంటోడు ఆ ఎనర్జెటిక్గా ఉండేవాడు ఏంటి అక్కడ ఉంటే జీతం కోసం బతకాలి, ఇక ప్రోగ్రెస్ ఉండదు అంటే అని లెటర్ పంపించాడు. పంపిస్తే నేను ఎండీని కలిసా. ఆయన నవ్వుకున్నాడు, ఏమయ్యా ఆయన పెద్ద ఆయన రామారావు గారు 4 ఉంటారు చీఫ్లు మార్గదర్శి, అందరూ తను పట్టుకొని బుద్ధి లేదు అది అనొచ్చు అంటే నన్ను అన్నారు సార్ అన్న, నన్ను అన్నారు అప్పుడు చిన్నోడు కదా 20 కదా 20, నన్ను అన్నారు సార్ అంటే పెద్దవాడు అనొచ్చు కదా ఏంటంటే నీకేం తప్పు మాట, పెద్దవాడు మాట అంటే తప్పన్నప్పుడు మరి చిన్నాడు కూడా మాట అంటే అతను ఊర్చుకోవాలి కదా సార్, అతను లేని పేషెంట్ నాకు ఎక్కడ వస్తుంది సార్ అన్న. ఆయన మరి ఎట్లా మరి వాళ్ళు లెటర్ ఇచ్చేసారయ్యా, మరి సంతకం పెట్టాను మరి ఇప్పుడు మీరు నేను సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాను సార్, సరే మరి అడిగి వెళ్తాను అంటే లేకపోతే వేరే ఎక్కడన్నా వేయండి
విజయవాడ అయినా మా గుంటూరు అయినా అక్కడైతే అసిస్టెంట్ మేనేజర్గా ఆయన ఫోన్లు చేశాడు. అయితే అక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఫుల్ అయి ఉన్నారు పోస్టులు, అంటే అక్కడే ఉన్నారంట. ఇంకా మరి 4-5 నెలలు అయితే విజయవాడలో ఖాళీ అవుద్దు పోస్టు, అప్పుడు వెళ్దు కానీ ఈలోపు మరి ఖమ్మం వెళ్తావా, ఈలోపు ఖమ్మంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉంది అంటే వెళ్తాను సార్ అన్న. ఖమ్మం వెళ్ళా. ఖమ్మం ఇప్పుడు మొత్తం స్టేట్ మేనేజర్ అందరూ తెలిసిపోయింది నేను ఇట్లా అని. రాగానే ఆయన హనుమంతరావు మంచి, ఆయన జెంట్లమన్, హనుమంతరావు మంచి కుర్రాడు, మా పద్ధతి కలవాడు, బాగున్నాం. అయితే 2వ రోజు 3వ రోజు నాకు ఇక ఉండబుద్ధి కల. అక్కడ బైక్ ఇస్తారు, రూము గీము ఫెసిలిటీస్ చాలా రెస్పెక్ట్ బాగుంటుంది మార్గదర్శిలో. అంటే ఉండబుద్ధి కాలేక ఈ ఎందుకు నా లైఫ్ ఎందుకు అని వీళ్ళు ఇచ్చే జీతం నేనే బతకాలా, మ్యాక్సిమం మేనేజర్ అవుతా, అందరు డబ్బులు తింటారు, మనం డబ్బులు తిన్నాము, మరి ఆ జీతమేనే బతిసావాలా, ఎందుకు వేస్ట్ అని వెళ్ళిపోయి లెటర్ రాశా ఎండి గారికి. ఎంత మీ జీతం అప్పుడు? అప్పుడా 1000 రూపాయలేమో. అప్పుడు మంచి శాలరీ ఇది. కమిషన్స్ తీసుకుంటే ఎంత వచ్చేది? ఓ నెలకి 1 లక్ష 2 లక్షలు వచ్చాయి కమిషన్. మోసం చేస్తే నెలకు 5 to 10 lakhs వచ్చాయి. అప్పుడు డబ్బులు కాజేయదలుచుకుంటే 5 to 10 lakhs ఆ రోజుల్లో తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే 100 ఉండేవి చిట్స్, అవన్నీ యాక్షన్ చేయలేదు 1 by 1. అట్లా అవి ఏ డబ్బులు తీసుకొని ఎక్కువ ఆ వ్యవహారం చేస్తుంటే 5 లక్షలు కనీసం మార్గదర్శనం కాజేయలేదు అంటే దాచిపెట్టుకోవచ్చు మనీ. కానీ అది లాంగ్ లైఫ్ కాదుగా, దానికి లాంగ్ లైఫ్ కాదు, అవి వంట పట్టవు. మరి వాళ్ళందరూ వంట పట్టలేదుగా, నాశనం అయిపోయారుగా. ఇది వర్త్ లేనివాడు నాశనం అయిపోయాడు, ఆ అవినీతి చేసేవాడు నాశనం అయిపోయాడు. మనం పోలేదుగా. ఇప్పుడు హెల్దీగా ఉన్నాం. అందుకని ఆ రూట్ కరెక్ట్ కాదు. అందుకని లెటర్ రాశా, వద్దు సార్ నాకు చేయబుద్ధి కావట్లే, నేను వెళ్ళిపోతాను, థ్యాంక్ యూ సార్, మీరు నాకు బాగా హెల్ప్ చేశారు. ఏమిటి అంత హెల్ప్ చేయరు ఎవరు, మరి నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి వాళ్ళు అంత 100,000 మందిలో. రామోజీ తర్వాత ఆయన నెక్స్ట్ ఆ ప్లేస్లో అంత పెద్ద ఆయన ఇక్కడ మోడల్ హౌస్ ఉంది, అది వస్తుంది, అది కృష్ణమూర్తికి, అది ఆయన చాలా జెంటిల్మన్ పెద్ద ఆయన. అంటే నేను లెటర్ రాశా, చేయను మానేశాను సార్ అంటే ఆయన లెటర్ రాశాడు పాపం. మళ్ళీ మురళి, నువ్వు చాలా భవిష్యత్తు నోడివి, తెలివిగల వాడివి, తావేసిపడి అట్ట మనతో నువ్వు రా హైదరాబాద్, నేను మాట్లాడతాను, వేరే చోట చూద్దాం రా, నీకు నచ్చే చోట చేద్దాం రా. నేను మళ్ళీ రాశా, వద్దు సార్ ఇక మానేసిన తర్వాత మానేసాను, ఇక రాను, మళ్ళీ ఎప్పుడు ఏమైనా అవసరం అయితే మీ హెల్ప్ తీసుకుంటాను లేండి, థ్యాంక్ యూ సార్ పెట్టి ఇక ఆ నుంచి మద్రాస్ సినిమా ఇండస్ట్రీ. ఓకే. సో పర్చూరి బ్రదర్స్ గారు మీకు వెల్కమ్ చెప్పారు, అంత బాగానే ఉంది, మిమ్మల్ని నమ్మి వర్క్ కూడా ఇచ్చారు. బట్ ఆ తర్వాత మిమ్మల్ని వేరే రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది, వేరే వాళ్ళ మాటలు నమ్మి. ఎందుకని? అదృష్టానికి ఎవరు అతీతులు కాదు, అపార్థాలకు కూడా ఎవరు అతీతులు కాదు. ఎంత గొప్పవాడైనా, ఎంత పండితుడైనా, మహాత్ముడైనా మానవ తప్పిదాలు చేస్తారు. దాన్ని మానవ తప్పిదాలు అంటే అపార్థాలు అనుకోవాలి. మర్డర్లో మానభంగాలు కాదు, అవి క్రైమ్ కింద వస్తాయి. ఇవి పక్కవాళ్ళు చెబితే శిష్యుడి మీద, అది నమ్మితే గురువు, శిష్యుడి పరిస్థితి ఏంటి? అలాగే జరిగింది అక్కడ. గోపాలకృష్ణ గారు చాలా మంచివాడు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరు మంచివాళ్ళే. ఇద్దరు మంచివాళ్ళు కాకపోతే నేను వాడు వచ్చి సార్ నేను ఎంఏ చదువుకున్నాను, మీకు చేయాలనుంది అంటే అప్పుడు వాళ్ళ దగ్గర 10 మంది ఉన్నారు. నన్ను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళిద్దరూ మరి గోపాలకృష్ణ గారే నన్ను యాక్చువల్గా చెప్పాలంటే అపాయింట్ చేసింది. గోపాలకృష్ణ గారే. వెంకటేశ్వర గారు ఏమన్నారంటే, ఏమయ్యా ఎందుకు ఎంఏ చదివావు, బాగున్నావు, చక్కగా చదువుకొని ఏ లెక్చర్ అవ్వచ్చు కదా, మరి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు చదువుకొని అన్నాడు. ఆయన అంతే అంటే ఎలావయ్యా నువ్వు కారు ఎక్కు అన్నాడు. 2వ రోజే గోపాలకృష్ణ గారు, ఎందుకంటే ఆయన ఎంఏ తెలుగు చదివాడు కాబట్టి అది తెలుసు దీని వాల్యూ. అట్లా నేనెవరో తెలియకుండా, నా బతికేంటో తెలియకుండా, నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియకుండా నాకు స్థానం కల్పించారు. గ్రేట్ అది ఆ విషయంలో. అట్లెవరు ఇవ్వరు. అలా చేశారు గోపాలకృష్ణ. అంతగా నాకు ఉనికినిచ్చి అన్నం పెట్టి ఓ మనిషిని చేసి ఆడ స్థానం కల్పించిన మనిషి ఎవడో ఒక అసిస్టెంట్
పోసాను మళ్ళీ గదిలో ఏదో అమ్మాయిలు ఉన్నారండి, ఆ తాగిన మందు బాటిల్స్ ఉన్నాయండి అన్నీ అని చెప్పారు. ఎవరు చెప్పారు? గోపాలకృష్ణ గారి భార్యతో. గోపాలకృష్ణ గారి భార్య అని నేను పిన్ని గారు అంట. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను గౌరవంగా ఉండేవాళ్ళు. నేను అంతకంటే ఎక్కువ గౌరవించేవాడు నాకు పిల్లల్ని కానీ వాళ్ళని కానీ. 3 ఆడపిల్లలు. అంటే ఆమెకి ఇప్పుడు తల్లికి ఎట్లుంటుందంటే ఈ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కలుస్తున్నాడు. ఇలాంటి ఇంట్లో మరి ఈ పోసాల లాంటి దొంగ ఇట్లా వెధవ వస్తుంటే మాకు భయం కదా. మరి ఇక్కడేమో నటిస్తాడు చేతులు కట్టుకొని మంచోళ్ళలాగా. మరి ఆడ రూమ్లో అమ్మాయిలు ఉన్నారంట, తాగుతున్నారంటే మరి ఏ ఆడదానికైనా భయమే, ఏ తల్లికైనా. మా అమ్మకైనా భయమేగా. అలాగా ఆలోచించింది తప్ప నా మీద కక్షం కాదు. చెప్పినవాడు బలంగా చెప్పాడు నా మీద, నమ్మేలాగా. అమ్మ ఇంత 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 దొంగ, ఇంత పిచ్చి పనులు చేస్తాడా పోసాను మురళి, ఉంటాకి లేదు ఇక మా ఇంట్లో అని గోపాలకృష్ణ గారు చెప్పి, బాబాయ్ ఇలాగా చేస్తానంట, తమ అమ్మాయిలు ఉన్నంటాడ, ఇదంటే. గోపాలకృష్ణ గారు ఏంటంటే దగ్గర 4.5 ఏళ్ళు ఉన్నాను. వీడు పోసాని 4.5 ఏళ్లలో ఏ తప్పు చేయలా. ఎవ్వరు వీడి గురించి ఒక్క మ్యాటర్ కూడా చెప్పలా బ్యాడ్. మరి వీడు ఇట్లాంటి చేసి ఉంటా అంటావా అని పిలిచి అడుగుంటే, ఏమరా నువ్వు ఇటు ఉండాలంట, నిజమా అబద్ధమా? సార్ నువ్వు చెప్పు అంటే ఎవరికి లేదు సార్, ఇది సార్ అని చెప్పేవాడిని. ఆయన నన్ను పిలిచి పైకి పిలిచాడు. ఏమయ్యా నీ రోజుల్లో అమ్మాయిలు ఉన్నారా లేదా, ముందు పడిసే ఉన్నాయా లేవా? అక్క సార్ మన పర్చూరి మన రవి అంటే వెంకటేశ్వర గారి అబ్బాయి పర్చూరి రవి వాళ్ళ ఫ్రెండ్స్ అని అనగా ఆపేశాడు. వెళ్ళ నీకు పర్చు ఇదే డైలాగ్ నా బాగా గుర్తు, నీకు పర్చూరి వెంకటేశ్వర గారి అబ్బాయికి ఏ సంబంధం ఉందో నాకు అనవసరం, వెళ్ళిపో అని ఇట్టన్నాడు. చెయ్యి కాదు సార్ నేను అక్కడ వెళ్ళిపో. ఆ మూమెంట్లో కోపం వచ్చిందా, బాధ కలిగిందా మీకు? నేను స్టన్ అయిపోయా. ఇంత గురువు, తండ్రి సమానుడు, కనీసం అప్పుడు పండితుడు, మానవత్వం ఉన్నవాడు గోపాలకృష్ణ గారు, కనీసం కూర్చోబెట్టగల నుంచోబెట్టి, ఏమిరా ఇలా జరిగిందా, నిజమేనా, అసలు ఏం జరిగింది చెప్పరా, అది నిజమో కాదో కనుక్కొని అబద్ధమని తీసేస్తా అంటే, థ్యాంక్స్ గురుగారు అన్ని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఏం జరిగిందో చెప్పేవాడిని. ఇంత కూడా అవకాశం. టీవీ సీరియల్లో వస్తే కాదమ్మా అనగానే ఆడో నాకేం చెప్పక్కర్లేదు నువ్వు అంటారే సినిమాలు. రియల్ లైఫ్ కూడా నా లైఫ్ అలాగే అయిపోయింది. పెద్ద మంచి నా గోపాలకృష్ణ గారు అంటే క్యారీ అయిపోయాడు. భార్య చెప్పటం వల్ల మరి భార్యకి మరి భయం ఉంటుందిగా. సేమ్ ఆడు గోపాలకృష్ణ గారికి ప్రేషిష్యుడు, నా మీద చెప్పినవాడు, వాళ్ళ ఊరు నుంచి వచ్చినవాడు. అతను ప్రత్యేకంగా గోపాలకృష్ణ గారి ఇంట్లోనే ఉంటాడు. అతను ఇప్పుడు ఉన్నాడు, అతను ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. అర్థమైందిగా, ఇంకెందుకు చెప్తా వేస్ట్. ఆయన చెప్పాడు అనగానే షాక్ అయిపోయింది. సరే ఇంతే అన్నాడు. అక్కడ 4వ ఫ్లోర్ అది, అక్కడ లిఫ్ట్ కింద దిగి వెళ్ళాలి. లిఫ్ట్ ఎక్క బుద్ధి కాల. లిఫ్ట్ ఎక్కుతుంటే గోపాలకృష్ణ గారు కూర్చుంటాడు, లిఫ్ట్తో కనపడుతుంటుంది అపార్ట్మెంట్లో. ఇటు వెళ్తే మెట్లు కనపడను, లిఫ్ట్ ఎక్క బుద్ధి కాల. అందుకని ఇక్కడి నుంచి 4 మెట్లు దిగుతూ అనుకున్నా, ఒక్కొక్క మెట్లు మెల్లగా దిగుతూ అనుకున్నా. ఇన్నాళ్ళు నేను పనిచేశాను, ఒక బుక్ రాసి వాళ్ళ అబ్బాయికి అంకితం ఇచ్చాను. క్యాన్సర్ వస్తే చచ్చిపోయాడు వాళ్ళ అబ్బాయి, వెంకటేశ్వర గారి అబ్బాయి. క్యాన్సర్ వస్తే బ్లడ్ క్యాన్సర్, అపోలో హాస్పిటల్లో ఆ అబ్బాయి పక్కన 6 నెలలు ఉన్నా, వర్క్ గీకు మొత్తం మానేసి. అంటే ఇప్పుడు ఉండాలి కదా అక్కడ హాస్పిటల్లో. బ్లడ్ క్యాన్సర్ కుర్రోడు, 18 ఏళ్ళ కుర్రోడు, వెంకటేశ్వర గారు కొడుకు, బాగుంటాడు అందంగా. అతను మంచం పక్కనే 6 నెలలు పడుకున్నా. 6 నెలల్లో చచ్చిపోయాడు ఆయన. ఎంత సేవ చేశారంటే అతను 6 నెలలకి సొంత తల్లిదండ్రులు కూడా చేరాము. మంచం మీదనే అతను టాయిలెట్కి వెళ్తే నేనే నా సొంత బిడ్డలాగా నేనే నా చేతితో గుడ్డతో తుడిచి, టాయిలెట్ కూడా నా చేతిలో కడుక్కొని
మళ్ళీ తను కడిగి బుడ్డి కడిగి అటైతే ఆవిడు మురళి ఆ అబ్బాయి అనుకునేది ఏమనుకున్నాడు పాపం, ఆ అబ్బాయి పేరు రఘుబాబు. అది అబ్బాయి అనుకున్నాడు మురళి తగ్గిద్దాం అనుకున్నాడు పాపం, బ్లడ్ క్యాన్సర్ తెలియదు కదా పిల్లడు 18 ఏళ్ళు. మురళి నేను బయటికి రాగానే హీరో అవుతాను కదా, నిన్ను చూడు నీకెంత నేను హెల్ప్ చేస్తాను అనేవాడు. నాకు తెలిసి చచ్చిపోతాడు పాపం. ఆయన ఒక్క రోజు కూడా బయటికి వెళ్లకుండా 6 నెలలు జాయిన్ నుంచి చచ్చిపోయేదాకా. ఇవన్నీ గోపాలకృష్ణ గారికి తెలుసు. మురళి తంటుడే చేసి ఉంటాడటవా ఇలా చెయ్యడే అని ఒక అడుగుంటే చాలా సంతోషపడేవాడు. నేను వీళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి రైటర్ అవ్వాలి అనుకునేవాడు కదా. అసలు ఆ గోళే లేదు నాకు. ఇక్కడ అయిపోగానే డాక్టరేట్ అయిపోవాలి, డిలీట్ అయిపోవాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోవచ్చు, ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ. అంతకుముందు అవకాశాలు కూడా వచ్చినాయి. ఆఫ్టర్ శివ రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ ఫిల్మ్కి నన్నే ఆఫర్ చేశాడు. నాకు మంచి కొత్త రైటర్ కావాలంటే రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు రికమెండ్ చేశారంట. పరచువాళ్ళ దగ్గర కుర్రోడు బాగా చదువుకున్నాడు, నీకు బాగా తగ్గినోడు, ఏమైనా రాయగలడు, నీతులైన రాయగలడు, బూతులైన రాయగలడు అని చెప్పి ఆయన నన్ను పిలిపించాడు. నా కోసం ఆ మనీ డైరెక్టర్ శివనాగేశ్వరరావు, ఈ తేజ డైరెక్టర్ ఇద్దరు నా కోసం 2 రోజులు తిరిగారు. మన కుట్టాం చిన్నవాళ్ళు ఏం మెస్లో బోర్డు చేస్తే వస్తుంటే పట్టుకున్నారు. ఏమైనా నీకోసం రామ్ గోపాల్ వర్మ గారు వెయిటింగ్, రామ్ గోపాల్ ఎంబడి తెలియ కాబట్టి నా స్ట్రైక్ డైరెక్టర్ శివ డైరెక్టర్ అని నేను రమ్మన్నాడు. నెక్స్ట్ ఫిల్మ్ నువ్వే రైటర్ లక్కీ నీకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిందంటే అవునా ఏం మాట అంటే రేపు రమ్మంటే సరే రేపు వస్తాను 8 o'clock. నేను మీ దగ్గర పని చేయను సార్ అని చెప్పడానికి వెళ్ళి పొద్దున్న గుడికి వెళ్ళి దండం పెట్టుకొని దగ్గరికి వెళ్తే ఆయన కూడా పంపించాడు లోపలికి. మురళి రండి కూర్చో, ఇట్లా నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నాం క్షణక్షణం, నువ్వే అనుకున్నావు, నీ గురించి చెప్పాడు నాయుడు గారు సురేష్ బాబు అంటే. లేదు సార్ నేను రాయనని చెప్పడానికి వచ్చాను సార్. అదేంటి అన్నాడు ఆయన నవ్వి. అంటే నేను పరశు బేస్ దగ్గర పనిచేస్తున్నాను సార్, ఇప్పుడు నేను డాక్టరేట్ చేస్తున్నాను PhD, అయిన తర్వాత డీలిట్ చేసుకోవాలి, అందుకని ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పరశు బ్రదర్స్, లెట్ మీ టేక్ సమ్ టైం. అది సార్ మరి అపార్థం చేసుకోవద్దు సార్ అన్న. వెరీ గుడ్ మురళి అని నాతో 2-3 క్వశ్చన్లు అడిగాడు. అవి చెప్పాను, అది నచ్చినాయి బాగా. అయితే నువ్వు ఎప్పుడైనా రైటర్ అవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి, మనం కలిపి చేద్దాం, ఓకేనా? ఓకే. ఇది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏమయ్యా వెంకటేశ్వర గారు అప్పుడే పరచు రామ్ గోపాల్ పిలిచి వెళ్తా ఉంటా, వెళ్ళిపోతావా మా దగ్గర నుంచి, మాకు పొడి పొడిచాను నన్ను నవ్వుతా అన్నాడు. లేసా నేను చెయ్యను అని చెప్పడానికి వెళ్ళాను, మీ దగ్గరే ఉండాలని ఆయన కనుక్కుని ఆయన చాలా హ్యాపీ. వెంకటేశ్వర గారు మంచోటయ్యా మురళి అని. అంతా మీ దగ్గర నేను క్రెడిబిలిటీ సంపాదించుకున్నాను. సినిమాలు వచ్చినా బయటికి పారిపోకుండా మీ దగ్గరే ఉండాను సార్ అని నన్ను కూడా బిడ్డ అలా చూశారు. నాకు జీవితంలో ఏదో మంచి డబ్బు సమస్య వస్తే డబ్బు హెల్ప్ చేశారు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు కలిపి. అప్పట్లో 50,000 కావాలి సార్ అంటే ఇచ్చారు, బాగా చూశారు. అన్నీ చేసి చివరికి నన్ను అంటే నేను ఒక బ్రోకర్ లాగా అయిపోయా. పోసాను మురళి అమ్మాయిల బ్రోకరా? ఎందుకు అలాంటి పేరు వచ్చింది అంటే ఆ ఇన్సిడెంట్ వల్లనేనా? దానివల్ల అక్కడే అని నేను అనుకున్నా. నా రూల్లో అమ్మాయిలు ఉండాలంటే నేను తిరిగి ఉండాలా, లేకపోతే ఎవరు అబ్బాయిని తీసుకొని పడుకోబెట్టి డబ్బులు సంపాదించుకోవాలా? ఆ యాంగిల్లోనే కదా మరి మాట్లాడారు. వాడు చెప్పింది ఆ యాంగిల్లోనే అమ్మాయిలు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకోలేదా ఆ ఇన్సిడెంట్ గురించి? తెలియకుండా ఎలా ఉంటుంది తెలుసు, టీవీలో చెప్పాక ఆయన చూశాడు. అయితే మెట్లు దిగుతా ఇట్లా ఎన్ని మంచి పనులు చేశాను నేను, ఎన్ని అడగలేదు గురువు గారు, కనీసం నాకు ఒక నిమిషం అవకాశం లేదు, చేసావా చేయలేదా అటడిగినా బాగుండేది. చేతితో ఊపేశాడు ఇట్లా నన్ను. ఎలాగైతే పొద్దున ఆడకూతురు తల్లో పూలు పెట్టుకొని ఎండిపోగానే చిప్పుతో ఊడ్చి బయటపడేస్తావు, అలా చేశారంటే ఇంత మంచి మనిషి నాకు అన్నం పెట్టినంటే దాకా అని బాధపడి అనుకున్నా. నా మీద ఇంత అపనమ్మకం ఉంది కాబట్టి గురువు గారికి నేను చచ్చిపోయేదాకా ఈ మెట్లు ఎక్కను, అన్నం లేకపోయినా పాండేపతి అక్కడ అడుక్కు తింటాను తప్ప ఎదురికి వచ్చి చేయి చాపకూడదు. నిజంగా నాకంటూ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను బతకగలను అని బయటకు వెళ్ళిపోయాను. అదే లాస్ట్. ఆ మెట్లు ఇంతవరకు ఎక్కల. ఇది జరిగింది.
అసలు వాస్తవం ఏంటంటే రవితేజ అని తెలుసుగా హీరో రవితేజ అప్పుడు వేషాల కోసం ట్రై చేస్తుండేవాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు భరత్ అని, మన చనిపోయాడు యాక్సిడెంట్. అవును. అతను ఒక అమ్మాయి, ఇద్దరు మద్రాసు వచ్చారు. ఆమె పేరు శిరీష, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇక్కడ ఉంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని, వీళ్ళు ఒప్పుకోవట్లేదని ఇద్దరు కలిసి లేచి పారిపోయి వచ్చారు పెళ్లి చేసుకోవడానికి. చుట్టుపక్కల ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు, అమ్మాయి వాళ్ళు. ఇతను కుర్రాడు బాగుంటాడు. ఇద్దరు వచ్చి మద్రాసులో పెళ్లి చేసుకోవాలి. అక్కడ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. అవి పరిచూరు ఎవరో తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే శని ఆదివారాలు ఉండవు రిజిస్ట్రేషన్ ఆఫీసులో, సోమవారం రమ్మన్నారంట అప్లై చేయడానికి. శని ఆదివారాలు ఎక్కడ ఏ హోటల్లో ఉన్నారనుకో వాళ్ళు వచ్చి హోటల్స్ ఈజీగా ఎత్తగలరు కదా, ఏ పోలీసులు పట్టుకుని. అందుకని హోటల్లో ఉండి పట్టుకుని మనం తీసుకెళ్తారేమో ఆ భయంతో ఇక్కడ ఏం తెలియకుండా ఎక్కడైనా ఉండాలంటే పరుచూరి రవి అన్న అంట, ఎందుకు మురళి ఉన్నాడు, నన్ను మచ్చా అంటాడు. నన్ను వాళ్ళ అసిస్టెంట్గా చూడ్డు, నన్ను అనలా చూసేవాడు. పరుచూరి రవి ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ. మచ్చా ఇట్లా రవితేజ వాళ్ళ తమ్ముడు ఇట్లా అంటే, అమ్మో ఏమన్నాయారు వాళ్ళు ఎవరు నాకు తెలియదు మరి అంటే, కాదు మచ్చు నేను చెప్తే నేను అబద్ధం చెప్తాను నేను అంటే. నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే హోటల్లో ఉన్నారు. హోటల్ అంటే టిఫిన్ చేస్తారు, రెస్టారెంట్లో ఉన్నారు. అయితే నేను వెళ్తా, నువ్వు రా, వాళ్ళు నాకు చూపించు. ఆ పేరు తెలియదు నాకు ఇప్పుడు. రవి నాకు ఫ్రెండ్, అతను కూడా రవితేజ మా ఫ్రెండే, మంచివాడు, నాతో బాగుండేవాడు, రవితో బాగుండేవాడు, వేషాలు ట్రై చేస్తున్నాడు. అయితే వాళ్ళిద్దరు చూస్తే ఆ అమ్మాయి ఇద్దరు సివిలైజ్ పీపుల్లా ఉన్నారు. ఆమె చదువుకున్న అమ్మాయిలాగా ఉంది, భాష అది. అందుకని నాకు జెన్యున్గా వాళ్ళిద్దరు నిజంగా లవర్సే అని మీకు అనిపించింది. అనిపిస్తే నేను తాళం ఇచ్చా వాళ్ళకి. ఇదిగోండి కేసు మీరు తీసుకోండి, రవికి రూమ్ ఇచ్చి 2 రోజులు కాదు పెళ్ళయ్యేదాకా ఉండి మీరు వెళ్ళిపోండి నేను వాళ్ళకి ఇచ్చి నేను పిఏపి ఆఫీసులో పడుకున్నా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఉంటారు సుబ్బారావు గారు, అక్కడే పక్కన ఆఫీసు, వాళ్ళందరూ తెలిసిన అక్కడ. అక్కడే పడుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కీ నాకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు నేను చూడాలి అసలు. ఇతను వచ్చి థ్యాంక్స్ మురళి అని పరుచూరి రవి చెప్పాడు. ఇది ఇంత అతను చూసి గోపాల్స్ గారి శిష్యుడు చెప్పాడు. రూమ్లోకి వెళ్తే ఇట్లా అమ్మాయి ఉన్నారు, తాగి బాటిల్స్ ఉన్నాయి. నేను రవి బీర్ తాగుతాడు అంట. రవి బీర్ తాగారంట, ఫ్రెండ్స్ కూర్చుంటారు కదా పెళ్ళి అంటే. అట్ట ఏముండే ఇది వాస్తవం జరిగింది. మరి ఎక్కడికెక్కడ ఇంత అన్యాయం చెప్పారు నాయన గోపాల్స్ గారికి. ఇవన్నీ చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చుంటే అతన్నే చెప్పుతో కొట్టి బయటకు వెళ్ళగొట్టి నన్ను ఉంచుకునేవాడు. కానీ ఏమైపోయింది, నేను ఆయన దృష్టిలో ఎంతో చెడ్డాన్ని అయిపోయా ఆ మూమెంట్లో. ఇక వెళ్ళా ఏం చెప్పదలుచుకోవాలి వెంకటేశ్వర గారికి కూడా. అట్లా జరిగింది. ఆ తర్వాత గోపాల్స్ గారు తెలుసుకున్నారు. నన్ను ఇప్పటికీ అదే బిడ్డలా చూస్తాడు, చాలా ప్రేమిస్తారు. గోపాల్స్ గారి భార్య కూడా ఆమె నిజం తెలుసుకొని ఆమె కూడా నన్ను చాలా బాగా ఇప్పటికీ చాలా ప్రేమించి నా బిడ్డలా చూసుకుంటుంది నన్ను కూడా. అయ్యా మర్చిపోయా నువ్వు అన్ని తెలుసుకున్నావు ఇప్పుడు అని ఆ పిన్ని గారు అన్నారు. వాళ్ళందరూ ఇప్పటికి అలాగే ఫస్ట్ ఎలా ప్రేమించారో గౌరవించారో అలాగే గోపాల్స్ గారు, పిన్ని గారు, వెంకటేశ్వరరావు గారు అందరూ నన్ను అదే గౌరవం దేవుడి దయతో జరుగుతా ఉంది. సో రైటర్గా మీకు మంచి పేరు తెచ్చిన సినిమా ఏది? అంటే మీరు బాగా సక్సెస్ చూసిన సినిమా ఏది? చాలా ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ పోలీస్ బ్రదర్స్. అవును. తర్వాత రక్షణ, మణి, గాయం, ఇంకోటి వరుసగా ఇన్స్పెక్టర్ అశ్విని, వరుసగా 5-6 వందండి. తర్వాత అడ్డా మజాక కమర్షియల్ పెద్ద బ్రేక్, పెద్ద హీరో సినిమా. అంతకుముందు 2 ఏళ్ళు చిరంజీవి సినిమాలు చేయలే, కథ నచ్చక 50-60 మంది కథలేనానంట. నేను కొత్త కురాడు మురళి అంటే నేను తెలుసు, ఆయన చిరంజీవి గారికి నేను తెలుసు. అంటే షూటింగ్ అప్పుడు పరుచూరి వెళ్ళేవాడిని, బాగా చదువుకున్న కురాడు కదా అని నన్ను పిలిస్తే 40 నిమిషాలే కథ చెప్పాము. ఎమ్మట ఓకే అన్నాడు. అదే అడ్డా మజాక. అక్కడ నుంచి ఇక అన్ని రకాల విన్యాసాలు మీకు తెలుసు కదా. చిరంజీవి గారితో మీ అసోసియేషన్ ఎలా ఉండేది? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకేలా ఉంది. ఇప్పుడు ఒకేలా ఉంది. నేను పొగిడినా అదే ప్రేమ,
నేను ఎప్పుడైనా విమర్శించినా అదే ప్రేమ. ఎందుకంటే నేను తెలుసు చిరంజీవి గారికి మురళి ఏంటి తెలుసు, చెంచాగాడు కాదు, కాకా పట్టడు. పార్టీ ఉన్నప్పుడు వెరీ సిన్సియర్గా ఎక్కడ రూపాయి కూడా వసూలు చేయకుండా మనం టికెట్ ఇస్తే నిజాయితీకి పోటీ చేసి వచ్చాడు. నన్ను ఎవడు ఏమీ అనకుండా విమర్శించకుండా అకారణంగా నాకు అడ్డుగోడలా నిలిచాడు. ఎబవాల్ మంచి మనిషి అనుకుంటే నా ఇంటి పళ్ళు ఇల్లు కట్టుకుంటే నా ఇంటికి కూడా తను కూడా కారు వేసుకొచ్చి నా కారులో తనే వచ్చి మా ఇంటికి కూర్చొని టిఫిన్ తిని నా బిడ్డల్ని మా భార్యని దీవించి వెళ్ళిపోయాడు. చిరంజీవి గారు రమ్మంటే ఎమ్మటే రా వచ్చేయి అన్నాడు. అపాయింట్మెంట్ కూడా లేదు, అట్లా బాగుండేవాళ్ళు. ఇప్పటికీ అదే గుడ్ రిలేషన్ ఉంది. చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా ఆయన మనస్తాపం చెందటం ఏమి లేవు. తెలుసు మురళి అన్నాడంటే కారణం లేకుండా అండు, ప్రేమించినప్పుడు ప్రేమిస్తాడు. మరి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అని అతను అనుకుంటాడు, ఇలా ఉన్నప్పుడు అలా విమర్శిస్తాడు, ఎవరైనా విమర్శిస్తాడు. పాలిటిక్స్లో పర్సనల్గా నేనేమన్నాను, పర్సనల్గా వ్యక్తిగత జీవితాలు నాకు అనవసరం. వ్యక్తిగత జీవితం మనకెందుకు? ఇప్పుడు ఎన్టీ రామారావు జీవితం మనకెందుకు వ్యక్తిగతంగా, పవన్ కళ్యాణ్ జీవితం ఎందుకు వ్యక్తిగతంగా, చిరంజీవి గారిది ఎందుకు, పోసాని కృష్ణమూర్తిది ఎందుకు, ఏ హీరోది ఏ డైరెక్టర్ది ఎందుకు, మనకెందుకు? వచ్చిన సినిమా ఇండస్ట్రీ బతకడానికి వచ్చాం. డైరెక్టర్ పిలిస్తే డైరెక్టర్గా వెళ్తా, ఆర్టిస్ట్గా వెళ్తా. చిరంజీవి గారు పిలిస్తే ఎప్పుడన్నా టీ ఇస్తారంటే టీ తాగడానికి వెళ్తా. ఈ రెస్పెక్ట్ అన్ని నేను కేర్ తీసుకుంటా తప్ప ఇతరత్ర నేను ఎప్పుడు ఎవరి పట్ల అకారణంగా మాట్లాడను, చీప్గా బిహేవ్ చేయను. కానీ ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విమర్శలు చేశారు మీరు, పార్టీని టీడీపీలోకి విలీనం చేసినప్పుడు. సో అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి మీద కూడా కొన్ని విమర్శలు చేశాను. అప్పుడు ఆయన ఏం అంటే అప్పుడు క్లాషెస్ ఏం రాలేదా మీ ఇద్దరి మధ్యలో? ఏమన్నా ఇలా చిరంజీవి గారి ఫ్యాన్స్ అగ్రెసివ్గా ఉంటారు కదా, ప్రేమగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ తెలుసు నేను చిరంజీవి గారిని ఎలా డిఫెండ్ చేశాను. చిరంజీవి గారిని నేను డిఫెండ్ చేశానని నన్ను కొట్టడానికి, ఎలిమినేట్ చేయడానికి కూడా ట్రై చేశారు కొంతమంది, బికాజ్ ఆఫ్ చిరంజీవి. మరి నేనేం బాధపడలేదే, చిరంజీవి గారిని సపోర్ట్ చేయబట్టి, చిరంజీవి గారిని ఎవరు విమర్శించారో వాళ్ళని విమర్శించబట్టి వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు అవమానం ఫీల్ అయ్యారు. చిరంజీవి గారు అవమానం ఫీల్ అయ్యారు, అటు అవమానంగా ఫీల్ చేశా అంటే వాళ్ళు వార్నింగ్ అటు ఇవ్వడానికి ట్రై చేశారు, వీళ్ళతో చెప్పి పంపించారు కూడా. మరి నేను ఏ రోజు మరి భయపడలేదుగా, చిరంజీవి గారు మంచిగా అనుకునే కదా చిరంజీవి గారికి నేను సపోర్ట్ చేశా, మరి మిగతా ఎవరు సపోర్ట్ చేయలేదుగా, అవన్నీ ఫ్యాన్స్కి తెలుసుగా. అప్పుడు ఇలాంటి చిరంజీవి గారు టక్కన పార్టీ పక్కన పెట్టేసి కాంగ్రెస్లో వెళ్తే ఏ కాంగ్రెస్కి అయితే ఎగనిస్ట్గా అంటే ఎక్కడ అవినీతి ఉందో దానికి ఎగనిస్ట్గా పార్టీ పెట్టి మళ్ళీ అదే పార్టీని ఎలక్షన్లో విమర్శించి మళ్ళీ వచ్చేనాటికి అదే పార్టీలో అక్కడ చేరి మళ్ళా రాజ్యసభ సభ్యుడై సెంట్రల్ మినిస్టర్ అయ్యేతలకి బాధ అనిపించింది. అంటే చిరంజీవి లాంటి ఒక లెజెండ్ చేయాల్సింది కాదు అనుకున్నాను నేను. ఎందుకు చిరంజీవి గారికి ఏమవసరం? చిరంజీవి గారు ఒక ముఖ్యమంత్రి కంటే గొప్ప స్థాయి చిరంజీవి గారిది. ప్రజల్లో లక్షలాది పీపుల్ వస్తారు చిరంజీవి గారు అడుగునికి వస్తే. మరి అంత పెద్ద లెజెండ్ దీనికోసం అనవసరంగా కాంగ్రెస్లోకి వెళ్తాను. దీనికి ఆ పార్టీ పెట్టుకున్నానే కాంగ్రెస్కి వెళ్తే పోయేది కదా. మరి జనం ఎంత ఘోరంగా మాడుతున్నారు. అందుకని మరి జనం మాట్లాడే మాట నేను మాట్లాడాను. అంత చిరంజీవి గారి వ్యక్తిగతంగా నేను ఒక మాట అనలేదు. అదే చిరంజీవి గారు మరి నేను తప్పు చేయలేదు, మురళి జెన్యునే అనుకుని కదా. మళ్ళీ వాళ్ళ అబ్బాయి సినిమాలు యాక్ట్ చేశా. చిరంజీవి గారు 150 సినిమాల్లో మంచి వేషం ఇచ్చారు నాకు. చిరంజీవి గారే నాయకులు వాళ్ళే వేషం ఇచ్చారు. ఆ అబ్బాయి బాబు సినిమాలు ఇంట్లో ఆడతాను. మరి నేను అల్లరి చిల్లరగా చేసేవాడిని. మరి స్టూపిడ్ ఫెలోని అయితే నన్ను వాళ్ళు ఆదరించరుగా. అందుకని నేను జెన్యున్గానే ప్రవర్తించాను అతని విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో కానీ. మన నాగబాబు గారు ఉన్నాడు. నాగబాబు గారు ఎప్పుడు ఇచ్చాడు ఆ పరిచయం. ఇప్పుడు నాగబాబు గారు అలాగే ఉంటాడు నాతో. నాకు రాజకీయాలతో అటు సంబంధం పెట్టుకోడు. మామూలుగా పోసాను మురళి ఇప్పటికీ ఆయన అదిలేని ప్రోగ్రాం చేస్తూ ఉంటే నన్ను కూడా పిలుస్తాడు. కొంచెం మురళి పిలవండి అయ్యా, మురళి బాగుంటాడు, మురళి బాగా చేస్తాడు కామెడీ. అది లిస్ట్ ఇప్పటికి ఉంది.
వాళ్ళ అబ్బాయి దాంట్లో కూడా వాళ్ళ అబ్బాయి తండ్రి వేషం వేశారు చూసారుగా లోఫర్లో. అయ్యి అట్లా నన్ను వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా తీసుకోరు, అది వాళ్ళ గొప్పతనం. నాగబాబు గారు కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ నన్ను పర్సనల్గా తీసుకోరు. అంటే పర్సనల్గా అంటే వాళ్ళు గెలవకూడదు అని ఎప్పుడు అన్నం. వాళ్ళు రాజకీయాలకు వస్తే వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను తప్ప వాళ్ళు వేరే క్యాస్ట్ నాకు వేరే క్యాస్ట్ ఆ ఫీలింగ్ నాకు లేవు. నేను ఇప్పటికీ వాళ్ళ ముగ్గురిని మనస్ఫూర్తిగా అభిమానిస్తా, గౌరవిస్తా, ప్రేమిస్తా. పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుంది మీకు? అత్తారింటికి దారేది సినిమా బిగ్గెస్ట్ మీ కాంబినేషన్. మా కాంబినేషన్లో గోకులంలో సీత, అవును, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది, నేను రాశా. నాతో బాగుంటుంది చాలా పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో? ఏమి లేదు, ఏమి లేదు. అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే నెంబర్ 1 హీరో. అప్పుడు చిరంజీవిలో అట్లా, ఇప్పుడు పెద్ద హీరో కాదంట్లా, ఇంకా ఎవరెస్ట్ టాప్ అంటారే, ఈజ్ లేటెస్ట్, ఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ అట్లా ఉండేది పవన్ కళ్యాణ్. ఇది ఎందుకంటే సినిమాలు చేసుకుంటాడు కామ్గా, డిస్టర్బెన్స్ లేదు. యాజ్ ఆర్టిస్ట్ నేను కూడా రైటర్గా చూసా, దగ్గరుండి ఆర్టిస్ట్గా చూసా. అందులో వేసా అత్తారింటి దారేది అన్నీ. అతను ఆర్టిస్ట్గా ఉన్నన్ని రోజులు గోల్డ్, అస్సలు కామ్, తన పని తను చేసుకునేవాడు, కూర్చునేవాడు కామ్గా. అన్నెసరిగా ఆ హీరో లాగా ఫోజులు కొట్టాలు, నేను చాలా టాప్ హీరో అనుకోవటాలు, వెర్రబేగటాలు అవేమి లేవు. చాలా కామన్ మ్యాన్, వెరీ వెరీ చాలా కొత్తగా హీరో ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటాడు కొత్త ఆర్టిస్టు, ఆయన ఆర్టిస్ట్ ఉన్నంతకాలం అలాగే ఉన్నాడు రాజకీయాలు రానంత వరకు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం. ఇక్కడ ఏ హీరో ఏ ప్రొడ్యూసర్కి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చుకునేవాడు, ఎవరు ఆ డైరెక్టరో వాళ్ళే పెట్టుకునేవాడు, తను నచ్చిన వాళ్ళని పెట్టుకొని చేసుకునేవాడు. సినిమా గుడ్ ఆర్ బ్యాడ్ అయిపోయేది. కానీ వేరే ఈ సిస్టము ప్రజల్లో పనికిరాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు, నీకు నచ్చినట్టుగా ఒక ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకోలేవు, నీకు నచ్చినట్టుగా సిద్ధాంతాలు పెట్టుకోవచ్చు, నీకు నచ్చినట్టుగా ఎజెండా పెట్టుకోవచ్చు, అది జనం ఫాలో అవ్వాలని లేదు. ఈ ఎమ్మెల్యే మీరేది పలానాడు ఎమ్మెల్యే బాగుంటాడు ఎమ్మెల్యేకి అని తెచ్చుకుంటే నీ సిద్ధాంతాలకు నచ్చడం లేదు. వాడు కావాల్సింది నీ పాపులారిటీ, నీ గ్లామరు, నీ నీళ్ళలో గెలవాలి, మళ్ళీ ఇండిపెండెంట్గా ఎదగాలి. అలాగుంటుంది అక్కడ గ్రాస్ ఫీల్డ్ అక్కడ. అయితే ఏమైపోయిందంటే అలా ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసు అనుకోలేము, తెలియదు అనుకోలేము. అంటే ఏమనుకున్నా అంటే తను పెద్ద ఆర్టిస్ట్ని ఒకటి అనుకుని ఉంటాడు. 2 నేను కూడా చాలామంది సహాయం చేస్తుంటాను. నేను ఎవరిని ప్రజల్ని ఎప్పుడు తోలనాడలేదు. ఒక పెద్ద హీరో తమ్ముడిని, నా గుడ్ నేమ్ ఉంది, ఆర్టిస్ట్గా ఉంది, పర్సనల్గా ఉంది, ఇవి అనుకున్నా. ఇవి చాలా అక్కడ పాలిటిక్స్లో ఏం కావాలంటే మంచితనం ఒక్కటే కాదు, మంచితనం కంటే ఎక్కువ కావాల్సింది సమర్థత, పొలిటికల్ మేనేజ్మెంట్ అంటారు అది. ఆ పొలిటికల్ మేనేజ్మెంట్ ఎవరికి తెలుసు అంటే ఎక్కువగా ఇండియాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ ఈజీగా తెలిసిన వాడి దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఎదగలేవు. పాలిటిక్స్లో ఎందుకు వస్తారు? పవర్ కోసం వస్తారు. ఆ పవర్ కోసం నువ్వు వచ్చి నువ్వు వేరే వాడి చేతుల్లో నువ్వు పవర్ పెట్టావంటే ఆ పవర్లో కూర్చున్నవాడు నిన్నెందుకు కూర్చొని ఇస్తాడు? అర్థమైంది మీకు? మీరు రాజకీయాలు వచ్చి రాకముందే ఒకరు నించుకొని ఇతనే సీనియరు, ఇతను అనుభవం ఉన్న వ్యక్తి అని అతను మీరు సపోర్ట్ చేశారు. అది నా ఉద్దేశం ఏంటంటే అది బ్లండర్ మిస్టేక్. ఎవరు చేయక్కర్లే, మీరు ఎవరు చేయకండి.
స్టేట్ అంతా వెళ్ళిపోండి. రామారావు గారు అట్టే వెళ్ళారు, వైఎస్ఆర్ గారు అలాగే వెళ్ళారు, జగన్ గారు అలాగే వెళ్ళారు. ఇంకా మీకు ఇంకా ఫాలోయింగ్ ఉంది కదా, వెళ్ళి ప్రజల కష్టాలు అవి ఇవి మీకు చంద్రబాబు ఏం చేశాడు, ఇతడు ఏం చేశాడు, వైఎస్ఆర్ ఏం చేశాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఎవరంటే మీకు కోపం, ఎందుకు కోపం, అవినీతి వలన, మీ పని చేయలేకపోవటం వలన, ఇవన్నీ ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఆ 2-3 ఏళ్ళు కనుక ఉపయోగించుకొని ఉంటే పవన్ కళ్యాణ్ ఏ తెలుగుదేశం రిపోర్ట్ చేయకుండా 100% ఆయనకి మంచి ప్లేస్ దొరికేది ఇక్కడ, చాలా మంచి ప్లేస్. ఇప్పటికే ఈ లేట్ అయ్యేది కాదు, ఇప్పటికే చాలా మంచి ప్లేస్. అతను ఇప్పుడు బీజేపీ కలిసినట్టుగా అతను బీజేపీ ఇంకోళ్ళు ఒక కలిస్తే ఏదో అప్పుడే ఈయనకి గొప్ప స్థానం దొరికి ఉండేది. ఈ బాధలు ఈ మాటలు పడాల్సిన అవకాశం ఉండేదే కాదు అని నా థింకింగ్, నా అభిప్రాయం. మరి నా అభిప్రాయం ప్రకారం కూడా ప్రవర్తించాలని ఉంది. తను వేరే అనుకుని ఉంటాడు, ఇది మా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈయనే సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. 1% దాంతో చంద్రబాబు గారు గెలిచారు. ఆ 1% ఓట్లు 100% చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మూలంగానే అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దానికి మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఏమైపోయింది, పొలిటీషియన్ చేతిలో పవర్ పెడితే, ప్రజాసేవకుడి చేతిలో పవర్ పెడితే సర్వీసీ చేస్తాడు. జస్ట్ లైక్ పుచ్చలపల్లి సుందరయ్య, ఒక వాజ్పేయి, ఇలాంటి వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు చేతిలో పవర్ పెడితే ఇష్టనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు క్యాడర్లా చూస్తాడు, లీడర్లు చేయడు. దే షుడ్ రియలైజ్ దట్. ఏమైపోయిందంటే అక్కడి నుంచి బయటకు వెళ్తే అన్పాపులర్ అవుతాడు, ఉంటేనేమో నామకే వస్తే ఉండాలా. మరి ఎంతమంది అన్నారు తెలుగుదేశం వాళ్ళు, చివరికి తెలుగుదేశాన్ని ఒక్కసారి విమర్శిస్తే పవన్ కళ్యాణ్ లోకేష్ బాబుని విమర్శించాడు, చంద్రబాబుని విమర్శించాడు. ఒక మీటింగ్లో విమర్శిస్తే అన్ని తిట్టారు పవన్ కళ్యాణ్. మరి ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంది చంద్రబాబు గారికి? ఆయన తిట్టించినట్టేగా. మరి ఏ లెవెల్లో తిట్టారు? మరి వాళ్ళు ఒక మాట అనకూడదు న్యాయంగా అయితే, ఎందుకంటే ఆయన మంచుకున్నప్పుడు మంచి అన్నాడు, తప్పున్నప్పుడు తప్పే అన్నాడు పవన్ కళ్యాణ్. కానీ పొలిటీషియన్ ఎప్పుడు తప్పు అనవద్దు, ప్రజాసేవకుడు అనొచ్చు. పొలిటీషియన్ అంటే ఒప్పుకోడు, ఈ కాంట్ రైట్ ఒప్పుకోలేడు. అట్ట చెప్పాక మీకు నెంబర్ 1 పొలిటీషియన్, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉన్న మనిషి చంద్రబాబు అనేవాడు. అట్లా ఎప్పుడైతే విమర్శించాడో అక్కడ అందరికంటే ఎక్కువ డ్యామేజ్ చేసింది తెలుగుదేశం వాళ్ళే, ఆ నాయకులే. అది తెలుసుకోవాలా పవన్ కళ్యాణ్. తెలుసుకునే లోపు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రాణిస్తారంటారా పాలిటిక్స్లో, లేదంటే సినిమాలు చేసుకోవడం బెటర్? ఒకళ్ళు రాణించటం అనేది ఏం లేదండి. ఎందుకంటే పార్టీ పెట్టి ఓడిపోయి గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎప్పుడు అందరూ గెలిచిన వాళ్ళు కాదు. జయలలిత ఓడిపోయింది, జయలలిత గెలిచింది. కరుణానిధి ఓడిపోయాడు, కరుణానిధి గెలిచాడు. ఎన్టీఆర్ రామారావు ఓడిపోయాడు, ఎన్టీఆర్ రామారావు గెలిచాడు. గెలుపు ఓటములు అనేది రాజకీయాల పెద్ద ఇష్యూ కాదు. అది ప్రజల్ని ఈజీగా మొబలైజ్ చేసుకోవచ్చు. దేంతో చేయాలి చెప్పాక ఇందాక నా చూడు, మంచితనంగా సమర్థత కావాలి. నీ సమర్థతతో అంటే నీ క్యారెక్టర్తో నువ్వు మళ్ళీ జనాల్ని మొబలైజ్ చేసుకోవచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ మొత్తం కలిపి జగన్ తిరిగితే జగన్ ఓడిచ్చాడు. వీళ్ళు అందరూ జగన్ తిరిగితే మరి అదే జగను మళ్ళా ప్రజల్ని మొబలైజ్ చేసుకున్నాడు, క్యారెక్టర్ ఉంచుకున్నాడు. జనాన్ని తిట్లా అన్నేసరి ఎవరు తిట్టేవాడు కాదు, తిట్టడం నవ్వుకుంటూ ఉండేవాడు. వెళ్ళిపోయి జనాల్లో తిరిగి మరి 1 man ఆర్మీతో మరి 150 సీట్లు ఎట్టగెలిచాడు. ఆయనకైనా స్టార్ వాల్యూ లేదుగా. కేవలం రాజశేఖర రెడ్డి గారి కొడుకే. అంటే రాజశేఖర రెడ్డి గారితో కలిసి తిరగలే ఆయన. రాజశేఖర రెడ్డి గారి అనుచరుడుగా వెళ్ళలేదు ఆయన. వాళ్ళ నాన్నలో ఉన్న గుణాలు పుణికి పుచ్చుకొని పొలిటీషియన్ ఇలాగే ఉండాలా, మా నాన్నలాగే ఉండాలా, ప్రజలకు ఇలాగే సేవ చేయాలా, ఉండే కాడ గట్టిగా ఉండాలా, లేని చోట మానవత్వంతో ఉండాలా
గుడ్ హ్యూమర్గా ఉండాలి. అదే ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? అది పవన్ కళ్యాణ్ ప్లేస్. ఏదైతే ఇప్పుడు ఆయన లీడ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్లేసు పవన్ కళ్యాణ్ది. ఎప్పుడు ఎదురువాడికి నువ్వు డబ్బు సాయం చేయి, జీవితంలో విడిగా నిన్ను లైఫ్ అంతా కూర్చోపెట్టుకున్నాడు. పోసాన్ని అడుగు తింటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ నాకు అరే ఒక పోసాన్ని బాగా బతికాడు పాప అని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాకు కొనిచ్చి నా బ్యాంకులో 10 లక్షలు వేసి బాగా జాగ్రత్తగా బతికాను పెళ్ళాం బిడ్డలతో. అంటే నేను జీవితాంతో మర్చిపోను. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో నా ఇంట్లోనే పెట్టుకుంటా. దేవుళ్ళ మధ్య పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటా, సొసైటీ పరంగా పర్సనల్గా. ఇదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి నన్ను ఎమ్మెల్యే చేసి తను నాకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎంతకంటే అక్కడ వేరే ఆపర్చునిటీ ఉంది అంటే మళ్ళీ ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరి వాడికి పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళారుగా. జగన్ గారు ఎమ్మెల్యే గెలిపించాడు. చంద్రబాబు గారు ఏమన్నారు, నా దగ్గరికి వస్తే నేను మంత్రిని చేస్తాను. మరి ఆయన ఎమ్మెల్యే చేయడానికి జగన్ ఎన్ని తిరిగాడు. తన బండిలో కూర్చోబెట్టుకొని చేయబెట్టుకొని ఇతను అన్న బాగా మంచి పనులు చేస్తాడు, నా ఇది అభిమాని ఇది అని చెప్పి ఎమ్మెల్యేని చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారు కబురు చేస్తే మంత్రి చేస్తా అని చివరికి అఖిల ప్రియ లాంటి చిన్న పిల్ల కూడా రీజన్స్ వెతుక్కొని పోయి అక్కడ పోయి చేరాడు రాజకీయాల్లో. అది పాలిటిక్స్. మరి ఈ పాలిటిక్స్కి ఈ ఫ్యామిలీ మ్యాటర్ తేడా లేదు మీకు? నేను లైఫ్లో ఆయన తిట్టగలనా? నాకు అపార్ట్మెంట్ కొని పెట్టి 10 లక్షలు నాకు ఇచ్చి నా పిల్లల బిడ్డలు బాగా చూసుకుంటే దేవుడు నా దేవుడు. రాజకీయాలు చూడు, ఎమ్మెల్యే చేసిన దేవుడు స్టేజీ మీద అన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రి పదవి రాగానే పవన్ కళ్యాణ్ జగన్ మర్చిపోయారు, జగన్ తిట్టడం మొదలుపెట్టారు. రాజకీయాలకి జీవితానికి అదే తేడా. ఆ తేడా పవన్ కళ్యాణ్ తెలియదు. తెలుసుకున్న రోజు ఆయన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. మోడీ కూడా సామాన్యుడేగా, అవ్వచ్చు. ఆ తేడా తెలియాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే బాలకృష్ణ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంది? బాలకృష్ణ గారికి నేను రచయితగా పనిచేశాను, ఆయనతో వేషాలు కూడా వేశాను 1-2 సినిమాలు. బాలకృష్ణ గారు మోస్ట్ హానెస్ట్ ఫిలం. ఆయన గురించి నాకు ఉన్న అభిప్రాయం, నేను చూసింది, అవినీతిపరుడు కాదు, లంచాలు తీసుకోడు, వాళ్ళ నాన్న పేరు వాడుకొని వెర్రవేగ్గాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉండంగా ఏ పైరవీలు చేయలే, ఏ డబ్బులు కాజేయలే, ఏ భూ కబ్జాలు చేయలే, బ్యాంకులను తీసుకొని నాకు కొట్టల. తను వాళ్ళ నాన్న హీరోని చేశాడు. అదే హీరోయిజంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే అయినా కానీ మీరు హిందూపురంలో కనుక్కోవచ్చు, ఎప్పుడైనా లంచాలు తీసుకున్నాడా? తీసుకోడు. అవినీతి పనులు చేశాడా? చేయడు. తనకి ఏం నచ్చితే అది చేస్తాడు, ఏమి తోస్తే అది మాట్లాడతాడు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. మరి చాలామందికి నచ్చబట్టే కదా ఇప్పుడు స్టిల్ 15 లాగా ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఆయనకి ఒక చిన్న తప్పు చేసినా క్షమించలేడు, మాట తప్పినా క్షమించలేడు. క్షమించలేడంటే కొట్టం తిట్టడం కాదు, కోపడతాడు. ఎందుకు 10ంటికి వస్తాన్నావు, ఎందుకు 10ంటికి వచ్చావు, 2 గంటలు ఎందుకు వెయిట్ చేయాలి నీకోసం, రావాలని చెప్పు ఫోన్ చేసి, ఇట్టయితే నాకొద్దు. ఈ టైప్ తప్పితే వ్యక్తిగత హననం అట్లాంటివి చేయడు. మంచిగుంటే చాలా చిన్న పిల్లవాడు, చాలా తన దగ్గర తీసుకెళ్ళి కుటుంబాన్ని పరిచయం చేసి కేక్ పెడతాడు, ఇంకోటి పెడతాడు, తెలియదు పెడతాడు, కాఫీ టీయా పాలు అంటాడు, నా దగ్గర తెచ్చిస్తాడు, పెడతాడు, అన్ని గుడ్గా ఉంటాడు. కాకపోతే ఏంటంటే చీప్గా ఉంటే ఒప్పుకోడు, సిస్టమేటిక్గా ఉండాలి ఆయనకి, ఆ సెట్లో కానీ ఇంకోటి కానీ విడిగా. మరి లేకపోతే చూడు, సినిమా డైరెక్టర్ సినిమా ఫ్లాప్ చేసినా
మళ్ళీ సినిమా ఇస్తాడు. అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఎవరు, ఎందుకంటే లైఫ్ కదా హీరోకి. అవును. సినిమా ఆడితే ఇంక పెద్ద పైకి వెళ్తాడు కానీ, అందుకని అది హిట్ ఫ్లాప్ పట్టించుకోడు. పోతుంది, మన ఇద్దరి కథగా పోయింది. ఏంటంటే తప్ప డైరెక్టర్ మీద దోషేయడు, రైటర్ మీద దోషేయడు. అవి ఆయనలో ఉన్న మంచి గుణాలు. రామారావు నేను కొడుకుని అని పెద్ద లెజెండ్ కొడుకు అనే ఫీలింగ్ ఆయన లేదు. ఆయనే ఒక లెజెండేగా, అవును. పెద్ద స్టారు. అలాగే రియల్ లైఫ్లో కూడా ఉంటాడు. సినిమాలో కదా, రియల్ లైఫ్ కూడా అట్లా లెజెండ్గానే హుందాగానే ఉంటాడు మనిషి. ఓకే. అన్నెసరిగా ఏమండు. నాకు తెలిసి, నాకు ఎప్పటి నుంచి పరిచయం, నేను పరుచువాడ గారి 30 ఏళ్ళ నుంచి పరిచయం బాలకృష్ణ గారు. అకారణంగా ఇంతవరకు నన్ను ఒక్క మాట అన్నా. మరి అన్నది అంటే మనం గౌరవిస్తే ఆయన గౌరవిస్తాడు. సింపుల్ లాజిక్. ఓకే, నేను మీ సినిమా పేర్లు చెప్తాను. ఆ సినిమాకి సంబంధించి మీకు ఏం గుర్తొస్తే వాళ్ళ గురించి ఒక 1 వర్డ్ చెప్పండి. ఓకే. మెంటల్ కృష్ణ. నేనే మెంటల్ కృష్ణ. అది నా భవిష్యత్తుని, నా లైఫ్ టైంని ఒక 20 ఏళ్ల పాటు పెంచింది. 1 నేనొక్కడిని మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. మహేష్ బాబు, కృష్ణ గారు ఎంత తెల్లగా ఉంటాడో, ఎంత తెల్లటి మనసో, ఈయనంత తెల్లగా ఉంటాడు, అంత తెల్లటి మనసు. ఓకే. జులై అల్లు అర్జున్తో. అల్లు అర్జును తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికంటే తెలివిగలవాడు, చాలా తెలివిగలవాడు. ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్ అంటే మరొక హీరో కృష్ణ. ఆయన అంటే బోలాగా ఉంటాడు, మంచి మనిషి, ఎవరికి హాని చేయడు, అస్సలు హాని చేయడు ఎవరికి. పని వాటి పాపం ఆడైపోతాడు, ఆ టైప్ మంచి మనిషి. నాకు చాలా చాలా నచ్చిన మనిషి. ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తారు. నేను రాశాను ఆయనకి పెద్ద హిట్లు ప్రేయస్ రావే నేనే రాశాను. ఆపరేషన్ దుర్యోధన నేనే రాసి డైరెక్షన్ చేశాను. ఆయన హిట్ అయినా ఫ్లాప్ అయినా అలాగే ఉంటాడు. చాలా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటాడు, మంచివాడు, స్నేహపాత్రుడు. ఓకే. టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ రియల్లీ టెంపర్, ఎప్పుడు ఎమోషన్. జీవితంలో బాగా పైకి రావాలి, ఇంకా బాగా నటించాలి. అట్లా వాళ్ళ తాతగారికి ఉంటుంది, వాళ్ళ తాతగారి లక్షణాలు ఎక్కువ, వాళ్ళ నాన్నగారి లక్షణాలు తక్కువ. వెంకటేష్ గారితో బాబు బంగారం, ఇంకా చాలా సినిమాల్లో నటించారు మీరు. పవిత్ర బంధం, పెళ్ళేసుకుందాం, చాలా తీసా. అప్పట్లో జమినీలు నేను రాశాను. ఆయన రామానాయుడు గారి కొడుకు. రామానాయుడు గారు ఎంత మంచివాడు మీకు తెలుసుగా. నేను సురేష్ బాబు, వెంకటేష్ బాబు, నీకు ఎవరు ఇష్టపడితే నేను వెంకటేష్ బాబు ఇష్టపడ్డా. వెంకటేష్ బాబు చాలా ఆత్మీయతతో ఉంటాడు మనిషి ఎప్పుడు, అంటే ఫ్యామిలీ పర్సన్. అందుకని వెంకటేష్ బాబు ఎప్పుడు 100 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఫ్యామిలీ అంత గౌరవిస్తాడు, భార్య బిడ్డల్ని, ఫ్యామిలీ పర్సన్స్ని. అంతేగాని చీప్గా మాట్లాడటం, ఎక్స్ట్రా. ఇప్పటికీ సెట్కి వస్తే బాయ్ లాగా ఉంటాడు. రామానాయుడు కొడుకు. రామానాయుడులో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఎక్కువ ఈయనలో ఉంది. రామానాయుడులో ఏదైతే సక్సెస్ఫుల్ యాంగిల్ ఉందో ఆ సక్సెస్ఫుల్ యాంగిల్ మాత్రం సురేష్ బాబులో ఉంది. ఓకే. అత్తారింటికి దారేదిలో అమ్మ మీ వెనకాల ఏదో పవర్ ఉంది అని చెప్పే డైలాగు ఇప్పటికీ చాలా ట్రెండింగ్, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ డైలాగ్ ఒక్కసారి మాకోసం. ఇప్పుడు ఏమిటి, అమ్మ మీ వెనక చాలా గొప్ప పవర్ ఉంది. సూపర్. అండ్ అలాగే మజిలీ, జెర్సీ సినిమా, ఇవి 2 కూడా ఒక టైంలో, మజిలీ అండ్ చిత్రలహరి, ఈ 2 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాల్లో మీ పాత్ర వేరే లెవెల్లో ఉంటుంది. అంతవరకు చేసిన సినిమాలు ఒక లెక్క. యా. సో సమంత గురించి, సమంత నాగ చైతన్య. సమంత నాగ చైతన్య గురించి చెప్తా. నాగ చైతన్య గోల్డ్. తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా ఏమని అనుకోని, నేనేం దానికి ఎప్పుడేమో బ్యాడ్ ఏమంటా అనుకో, నెంబర్ 1 బుద్ధిమంతుడు, మంచి మనిషి, హోల్ హార్టెడ్, అన్నీ గెలిపి నాగ చైతన్య.
ఎంత మంచివాడు అంటే, ఇలాంటి వాడు హీరో కాకపోయినా నాలాంటి వాడి కొడుకుగా పుడితే భలే ఉండేది. అంత మంచి అసలు నాగ చైతన్యని అసలు ఏ మనబుద్ధి కాదు, అసలు చూస్తుంటే ఆ ఫేసులో అమాయకత్వం, మంచితనం, దైవత్వం అన్నీ ఉంటాయి. నాగ చైతన్య వాళ్ళ నాన్నకంటే 100 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాను ఓకే నాగ చైతన్యని. అంత లవబుల్ బాయ్, జీవితంలో ఎవరికి హాని చేయడు, జస్ట్ లైక్ కృష్ణ. ఓకే అంత మంచోడు. సాయి ధరమ్ తేజ్ ఇంకా చిరంజీవి గారి మేనల్లుడు గానే నాకు పరిచయం. నేనే చెప్తా ఆయనతో, బాబు చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారిలాగా ఉండేది నువ్వే, చిరంజీవి గారిలాగా స్టెప్స్ చేసేది, చిరంజీవి గారిల ఫిజిక్, చిరంజీవి గారిల యాంగిల్స్ ఉన్నాయి. కొంచెం యాక్టింగ్ గారు నువ్వు బాగా నేర్చుకుంటే చిరంజీవి గారు నిన్నే బాగా జనం గుర్తుపెట్టుకుంటారే అంటుంటా. అన్నీ వింటాడు. మంచి మనిషి, ఇప్పటికి ఇగో లేదు మనిషి. నువ్వు బాగా చేయలేదు బాబు అంటే ఒప్పుకుంటాడు, బాగా చేసావు ఒప్పుకుంటాడు. వీడెవడరా దొబ్బుతున్నాడు అనే టైప్ కాదు. అవునా గురుగారు, ఎక్కడ ఏం బాగా చేయలేదు, ఇది ఇట్లా చేస్తే భలే ఉంటావు నువ్వు, ఈ హెయిర్ స్టైల్కి భలే ఉంటావు, అట్లా మనం అడ్వైస్ చేస్తే తీసుకునే మెంటాలిటీ ఉంది. గుడ్ బ్యాడ్ రెండు ఈక్వల్గా తీసుకుంటాడు. ప్రభాస్ గురించి అడుగుతాను, నాగార్జున గారి గురించి అడుగుతాను, షార్ట్గా చెప్పేయండి. ఎస్, ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ రాఘవేంద్ర సినిమా చేశా, ఏక్ నిరంజన్, వెన్నపూస లాంటి మనసు ప్రభాస్. నెక్స్ట్ పేరు చెప్పారు నాగార్జున లవబుల్ జెంటిల్మన్, వెరీ లవబుల్ జెంటిల్మన్. బిగ్ బాస్ షో చూస్తున్నారా సార్? ఎక్కువ చూడండి, ఎప్పుడన్నా ఖాళీగా షూటింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా గ్యాప్ ఉంటే అప్పుడు వస్తే కొంచెం చూస్తా అంతే. ప్రత్యేకంగా ఎక్కువ ఫాలో అవ్వను అనుకొని దాని మీద కామెంట్ చేయలేను, ఎక్కువ ఫాలో అవ్వను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. సో మీరు సినిమాలు చేస్తూనే ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండండి, అండ్ మీ హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. TFPC ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.